గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే కడపలోని దర్గాను సందర్శించడంతో ఆయనపై పలు విమర్శలైతే వెల్లువెత్తుతూ ఉన్నాయి. అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు దర్గాకు ఎలా వెళ్తారంటూ పలువురు కామెంట్స్ చేశారు. దర్గా అంటే సమాధి అని వర్ణిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మాలలో ఉండగా సమాధి దగ్గరికి ఎలా వెళ్తారని హిందూ మతానికి చెందిన పలువురు రామ్ చరణ్ పై విమర్శలు చేశారు. కాగా ఈ విమర్శలపై రామ్ చరణ్ భార్య ఉపాసన ట్విట్టర్లో స్పందించారు. దేవుడిపై విశ్వాసం అనేది అందరినీ ఏకం చేస్తుంది, అంతే తప్ప భారతీయులుగా విడిపోయేలా చేయదు. మన బలం ఐక్యమత్యంగా ఉండటం, తమ మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవించడం, సనాతన ధర్మంను పాటించడం అవుతుందని ఉపాసన కొనిదల ట్వీట్ చేసింది. అంతేకాదు ఆ ట్వీట్ కు వన్ నేషన్ వన్ స్పిరిట్ జై హింద్ హ్యాష్ ట్యాగ్ ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాను ఊపేస్తూ ఉంది. రీసెంట్ గా రామ్ చరణ్, బుచ్చిబాబులు సనాతో కలిసి కడపలోని పెద్ద దర్గాను సందర్శించారు. ఇక దర్గా విశిష్టత గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా తాను 12 ఏళ్ల క్రితం కడప పెద్ద దర్గాకు వచ్చానని, మగధీర సినిమా విడుదలకు ముందు రోజు వచ్చానని చెప్పుకొచ్చారు. ఆ సినిమా ఎంతటి విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దీనితో పాటుగా బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 సినిమా చేస్తూ ఉన్నారు.